చెయ్యలే. నెలకొకసారి వస్తే కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఆయన వెంబడి ఉండి పైరవులు చేసుకుని మళ్లీ ఆయన తెల్లారి వెళ్ళిపోతాడు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఎక్కడైనా పేదోడికి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? రాలే. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. దయచేసి మీ పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీగా మేము మీ పక్షాన ఉండి మేము కొట్లాడతాం. ఇవాళ ఈ 25 హామీ ఏదైతే 6 హామీలు ఉన్నాయో, ఎవరికైతే చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, స్కూల్కి ఇవ్వలే. ఇవాళ ముసలి తల్లులకు 2,000 రూపాయల నుంచి 4,000 ఇస్తా అన్నాడు, 4,000 ఇయ్యలే. దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి. మేమందరం కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే మీ అందరితో బతుకున్న వాళ్ళం, మీ అందరిలో కలిసిమెలిసి ఉండి బతికే వాళ్ళం. దయచేసి 34 మంది 34 కౌన్సిలర్లను మీరు గెలిపిస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమైతే హామీలు ఇచ్చిండో, ఏమిచ్చిండు హామీలు ఇక్కడ ఉన్నటువంటి వినోద్ గారు, నేను సొంత డబ్బులతోని మెడికల్ కాలేజ్ కడతా, దుర్గం చిన్నయ్య మెడికల్ కాలేజ్ కట్టలే అని చెప్పిండు, ఇంజనీరింగ్ కాలేజ్ కడతా అని చెప్పిండు, బస్సు డిపోకి ఇక్కడ కడతా అని చెప్పిండు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, నేనేమో ఏమనలే. నేను ఇవాళ వీడియో చూపిస్తామనుకున్నా, నా సెల్ ఎక్కడ ఉంది, అవన్నీ వీడియోలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తా. దయచేసి ఇవాళ మీరు ఈ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇవాళ కేసీఆర్ గారు గెలిచిన